నమస్కారం అందరికీ. వారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు. మరి డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. జనవరి అంటే న్యూ ఇయర్, న్యూ ఫీలింగ్స్. కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారు తెలుసుకుందాం. పదండి మేడం. మనం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసామంటే జనవరి అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జనవరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ముందుగా రాశిఫలాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ ఎలాంటి పొజిషన్స్ లో ఉన్నాయో ఒకసారి వివరించండి. నువ్వు గోచారం అడుగుతున్నావు, కరెక్టే. మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము. ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము. రాహుతో మొదలెడుతున్నాను నేను. సో రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం. గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రించి ఉన్నారు అన్నమాట. అలాగే ఏంటంటే శని మనకి కుంభంలో ఉన్నారు, కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్ గా వచ్చేస్తారు, అంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి. శుక్రుడేమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025 కి ఆయన మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసాము. మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు. అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట. కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు. అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట. అదే ఈ మంత్ ఎండ్ కి 21st Jan కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం. అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో. బుధ గ్రహం మనకి 4th Januaryకి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు. 4th Januaryకి ఏంటంటే ధనుస్కి వెళ్తున్నారు అనమాట. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం. చంద్రుడు అందరికీ తెలుసు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు. సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది. అంటే ఏంటి, January 14th. దాన్నే ఏంటంటాం మనం, ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన. సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము. అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు. అది ఎప్పుడు జరుగుతోంది, 14th Januaryకి జరుగుతోంది అనమాట. సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి 2025కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహాన్ని చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం, ఎందుకంటే అవే జనరల్. అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో జనవరిలో ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము. అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి. అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి, మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం. మేడం కుంభరాశి వారికి ఈ న్యూ ఇయర్ జనవరిలో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి.
తప్పక కుంభరాశి వాళ్ళకి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే బాగుంటుంది చాలా అని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. బట్ వ్యక్తిగత జాతకం మీద అది ఆధారపడి ఉంటుంది అనుకో. బట్ ఏంటంటే ఏల్నాడ్స్ అని ఉంది కనుక ఎందుకు బాగుంటుంది అని అడుగుతారు. సో ఎప్పటికైనా ఏంటంటే హోప్ అనేది అంటే బాగుండాలి అనేది అందరూ కోరుకుంటాం. ఎవరు నీకు బాగుండకూడదని ఎవరు చెప్పం యూజువల్గా జనరల్గా. బట్ జనరల్గా చెప్పాలి ఈ నెల కుంభరాశి వాళ్ళకి అంటే బాగుంటుంది. ఎందుకంటే 4th లార్డ్ కూడానే ఉన్నాడు, అలాగే 9th లార్డ్ కూడా అయ్యాడు. కూడానే అంటే భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. శనితో పాటు వీనస్ ఉన్నాడు. సో తప్పక భాగ్యం అనేది అలాగే మనం చూసాము అంటే మనకి 5th లార్డ్ ఏమో మనకి 11th వస్తున్నాడు. లాభం అనేది చేకూరుతుంది. అంటే వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళు చేసే బిజినెస్ లో కానీ ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి, అలాగే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఎందుకంటే 2nd రాహు ఉన్నాడు కనుక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం తప్పక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే హెల్త్ కూడా సెన్సిటివ్ గా ఉండేది ఇప్పుడు కొంచెం కుదుట పడుతుంది. చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు, హెల్త్ విషయం మీద ఇబ్బంది పడేవాళ్ళు కొంచెం ఊరట అనేది చూస్తారు, బాగుంటుందనే చెప్పాలి. 2nd రాహు ఉన్నాడు కనుక చిత్ర విచిత్రంగా సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే 2nd లార్డ్ ఏమో 4th లో ఉన్నారు, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పుకోవాలి. ఓన్లీ ఇక్కడ ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 7th లార్డ్ సన్ ఏమో మనకి మకరానికి వెళ్తున్నాడు, కానీ కూడానే శని ఉన్నాడు కనుక తప్పక ఏంటంటే అన్ని నిలబడతాయి, పాజిటివ్ గానే ఉంటాయని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ అంటే కుజుడేమో మనకి నీచిపడున్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి ఎనిమీస్ మీద వీళ్ళు తప్పక ఏంటంటే సక్సెస్ సాధిస్తారు అనమాట. వాళ్ళు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ రంగాల్లో మాత్రం ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనేది సూచన అన్నమాట వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే 8th లో కేతు ఉన్నాడు, ప్రాపర్టీ ఇష్యూస్ కూడా కొంతవరకు చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే కోర్ట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉంటే కూడా అవి ఎక్కువ నీడిస్తాయి, అంటే లాంగ్ టర్మ్ వెళ్తాయి, కానీ దానికి ఒక తీర్పు అంటే రిజల్ట్ అనేది రాదనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ నెల మంచిది. ఎస్పెషల్లీ ఏంటంటే నోటి దురుసు, అగ్రెసివ్నెస్ ఇవన్నీ కొంచెం తగ్గించుకొని ముందుకు సాగడం అనేది చాలా బెటర్. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో నేను చెప్పినట్టు 7th లార్డ్ 12th లో పడ్డాడు కనుక తప్పక బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకి. అది ఆల్రెడీ నేను చెప్పున్నాను. అండ్ ఆల్సో ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు లాభాలని చెప్పాను కదా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. అండ్ మనం చూసామంటే దాంపత్య జీవితం మనం చూసాము అంటే లాంగ్ టర్మ్ దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే మనం కొత్తగా పెళ్లి చేసుకోవాలి, పార్ట్నర్ కోసం వెతుకుతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ ఈ నెల కొంత ఎదురు దెబ్బ అనేది తగులుతుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సత్సంబంధాలు అని చెప్పాను, సత్సంబంధాలు లేడీస్తోనూ ఏర్పడుతుంది, అటు జెంట్స్తోనూ ఏర్పడతాయి అన్నమాట. ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం స్టూడెంట్స్కి చూసాము అంటే కనుక తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. డబ్బు ఖర్చు అయితే చాలా ఉంటుంది. సో ఖర్చు పెట్టండి మనకి ఏమవుతుంది ఈ కాలంలో. సో దూరపు దేశాలు వెళ్ళాలంటే ఖర్చు పెట్టవలసిందే, తప్పక వీళ్ళకి దూరపు దేశాలు వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. వీసా అవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ట్రావెలింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి సూచన. అలాగే మనం చూసామంటే రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక వీళ్ళు లక్ష్మీ పూజ ఫస్ట్ చేయాలి. అలాగే ఏంటంటే థర్స్డే గురు పూజ చేయడం చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే డబ్బు కావాలని, సంపద కావాలనుకునే వాళ్ళే కానీ అందరూ వద్దనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. సో అందుకోసం ఎప్పటికైనా థర్స్డే ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవడం, ఫ్రైడే
మనకి ఎప్పుడు లక్ష్మీ పూజ చేయడం, నిత్యం పూజ చేయడం, అలా లేని పక్షాన్ని నిత్యం శక్తికి పూజ చేయడం చాలా మంచిదన్నమాట. మనం ఈ రాశిని రాహుకు కూడా మనం చెప్తూ ఉంటాము. సో తప్పక దుర్గాదేవికి చేయడం అంటే ఉగ్ర రూపాలకి చేయడం చాలా మంచిది. సో ఎవరిష్టం వాళ్ళది చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే శని దానం ఇవ్వడం, ఒక నల్ల నువ్వులు, నల్ల మేకు, ఒక గొడుగు, ఇప్పుడు మనకి చలికాలం వర్షాకాలం గొడుగు, నల్ల గొడుగు, ఇవన్నీ కూడా మనం దానం ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే సర్వీస్, నేను ఇందాక చెప్పిన శనికి సర్వీస్ అనేది చాలా ఇష్టం. కుంభ శని కూడాను శని ప్రీతి పొందాలి అంటే కనుక సర్వీస్ చేయవలసిందే. అంటే ఏంటి, వృద్ధాశ్రమంకి వెళ్ళి చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి చెప్పులు కొనిపెట్టచ్చు అనమాట. ఒక 12 మందికైనా చెప్పులు కొనిపెట్టడం చాలా మంచిది. ఈ చలికాలం కూడాను తప్పక చెప్పులు కొనిపెట్టడం చాలా, లేకపోతే సాక్స్ అయినా కొనిపెట్టండి, ఇంకా బాగుంటుంది. ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఈజీగా ఏంటంటే రేపు మనకి దారి, మనం నడిచే దారి మనకి క్లియర్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి, ఎస్పెషలీ శని బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అన్నమాట. సో తప్పక ఈ నెల అంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలు మనం ఘోషించేప్పటికీ బాగుంటుంది ఈ రాశి వాళ్ళకనే చెప్పాలి.